వందనాలండి. ఈ విపత్కరమైన కాలంలో విజయవాడ అంతా కష్టంలో ఉండగా ప్రభుని జ్ఞాపకం చేసుకోవడానికి మానక తప్పక ఆశతో అర్పణలు తీసుకురావటానికి రొట్టె విరిచే కూటానికి వచ్చిన ఈ పరిశుద్ధ సమూహం అంతటిని బట్టి నేను ప్రభుని ఎంతగానో స్తుతిస్తున్నాను. మబ్బులున్నాయి, చీకటి ఉంది, అంధకారం ఉంది, జీవితాల్లో ఆందోళన ఉంది. ఎలా తెల్లారుతుందా అని చూస్తున్న కుటుంబాలు కూడా ఉన్నాయి. రక్షకుణ్ణి మరొక గొప్ప రక్షకుని జ్ఞాపకం చేసుకోవడానికి ఈ ఉదయం ప్రభు మనల్ని దీవించి ఇచ్చినందుకై ప్రభుని స్తుతిస్తూ ఈ రొట్టె విరిచే కూటం, ఈ దివ్యమైనటువంటి సౌందర్యమైన ఈ కూడిక ప్రభు మనకు అనుమతించినందుకై ప్రభుకు స్తోత్రాలు చెల్లిస్తూ మీ అందరికీ ప్రేమ వందనాలు. మరొకసారి మీతో పాటు రొట్టె విరిచే కూటంలో ప్రభుని జ్ఞాపకం చేసుకోవడానికి ప్రభు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తున్నాను. స్థానిక పెద్దలకు, బాధ్యత కలిగిన సహోదరులకు నా ప్రేమ వందనాలు తెలియచేస్తున్నాను. నిజానికి మాటతోనూ క్రియతోనూ అనే మాటను మనం చూస్తున్నప్పుడు నాట్ జస్ట్ సింపతి, అయ్యో అలా అయిందా ఇలా అయిందా అని కేవలం మాటలు వ్యక్తం చేయటమే మాత్రమే కాకుండా ఎంపతి, ఇతరుల కష్టాన్ని కలిసి పంచుకోవడం క్రియతో. 91వ కీర్తనలో ఒక మాట ఆదరణ కొరకై మొదట చదువుకుందాం. సింపతి మాత్రమే కాదు, అంటే మాట మాత్రమే కాదు, ఎంపతి క్రియ, ఇతరుల కష్టాన్ని కలిసి పంచుకొనుట, అది పరిశుద్ధులకి ప్రభు ఇచ్చిన 91వ కీర్తనలో. నిజానికి 90, 91 జంట కీర్తనలు ఇవి. 90లో మరణం ఉంది, 91లో కాపుదల ఉన్నది. 91వ కీర్తనలో దేవదూతల కాపుదలను గురించి 11లో చెప్తున్నాడు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించు. ప్రభు ఆయన ఇశ్రాయేలీలు, ఇది సంఖ్యాకాండంలో భాగం, ఇది వారి ప్రయాణంలో వారిని కాపుదల ఇస్తున్నాడు. కానీ 15వ వచనంలో మరొక ఆశ్చర్యకరమైన మాట, పరిశుద్ధులు కష్టంలో ఉండగా అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో నేను అతనికి, ఆయన ఉన్నాడు శ్రమలో, ఈ కష్టంలో ఆయన మనతో ఉన్నాడు. ఇతరులకి నిరీక్షణ లేదు, కానీ దేవుని పిల్లలమైన మనకు ఇట్టి నిరీక్షణ, మనతో పాటు ఆయన శ్రమలో ఉన్నాడు. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. 91వ కీర్తనలో శ్రమలో బాధలో ఉన్నవారందరినీ తన రెక్కల క్రింద ఎలాగున కాపాడుతున్నాడో ఆయన చెప్తున్నాడు. కొంత కష్టం, కొంత నష్టం ఉన్నప్పటికీ కూడా అంతిమంగా 14వ వచనం చూడండి, 91:14, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతని తప్పించదను. ప్రభువుకి స్తోత్రం. తప్పించబడిన వారు ఎలాగున ప్రభుని స్తుతిస్తారో తర్వాత మాటల్లో ఆయన చెప్తూ వచ్చాడు. ఈ కష్టకాలంలో ప్రభు ఆదుకొని మరి కుటుంబాలన్నిటినీ ఓదార్చి ఆయన మహిమ పరచబడతాడని మనం నమ్ముతున్నాం. దేవుని దాసులు జ్ఞాపకం చేసుకున్నట్లుగా మాటతో మాత్రమే కాక క్రియతో, సత్యముతో మనం ప్రేమించబద్దులమై ఉన్నాం. నేను ఇక్కడికి రావాలి అని విషయాలు స్పష్టమైన తర్వాత నా మనసులోనికి ప్రభు ఇచ్చిన మొట్టమొదటి ఆలోచన తప్పక ఈరోజు మీతో పంచుకోవడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. విశ్వాస జీవితంలో 3 ప్రాముఖ్యమైన సంగతులు. ఒకటి రక్షణ, సాల్వేషన్. రెండవది శాంక్టిఫికేషన్, పరిశుద్ధత. రక్షించబడిన వ్యక్తులు పరిశుద్ధంగా జీవించాలి. మొదట రక్షించబడాలి, 2 ప్రత్యేకంగా అంటే శాంక్టిఫికేషన్, పరిశుద్ధంగా జీవించాలి.
మూడవది సెపరేషన్, ప్రత్యేకంగా జీవించాలి. ఈ 3 ఎస్లు గుర్తుపెట్టుకుంటే మన జీవితానికి ఎంతో ప్రయోజనమని నేను భావిస్తున్నాను. ఐగుప్తీయులలో నుండి ప్రభు వారిని విడిపించాడు. అది రక్షణ. గొర్రెపిల్ల రక్తం ద్వారా వారిని విమోచించాడు, వారిని పరిశుద్ధపరిచాడు. తర్వాత కనానీయులతో కలవకుండా ఆయన వారిని ప్రత్యేకంగా ఉండమని చెప్పాడు. సంఘం పట్ల ఆయనకున్న ప్రణాళిక ఛాయారూపంలో ఇశ్రాయేలీయుల జీవితంలో మనం చూస్తున్నాం. రక్షించాడు, పరిశుద్ధపరిచాడు, అలాగే వాళ్ళని ప్రత్యేకపరిచాడు. వారు కనానీయుల మధ్య నివసించబోతుండగా వారు ఎంత జాగ్రత్తగా జీవించాలో చెప్పడానికే పంచకాండాలు రాయబడ్డాయి. అంతవరకు వాక్యం లేదు, అంటే రాయబడిన వాక్యం లేదు. దేవోక్తులు ఉన్నాయి. ప్రభు వ్యక్తులతో మాట్లాడాడు. ఆయన ఆజ్ఞలను బట్టి సృష్టి ఏర్పడింది, వాక్యాన్ని బట్టే సృష్టి ఏర్పడింది. అబ్రాహాముతో నోవాహుతో ఆయన వాక్యం ఉన్నది, కానీ రాయబడిన వాక్యం మోషే ద్వారా కనానులోనికి వారు వెళ్ళబోతుంటుండగా ఇశ్రాయేలీయులు వారు ప్రత్యేకంగా ఉండాలని పంచకాండాలను ఆయన ఇస్తూ ఉన్నాడు. సెపరేషన్, ప్రత్యేకత. మన దేవుడు ప్రత్యేకతను కోరుకునే దేవుడు. భూమి అంతటిలో ఆయన పిల్లలు ప్రత్యేకంగా ఉండాలని ఆయన కోరుతున్నాడు. రక్షించబడిన వెంటనే ఆ మాట చెప్తున్నాడు. చూడండి, అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయంలో ఆ మాట చాలా స్పష్టంగా తెలుగు తర్జుమాలో కూడా ఉంది. 40వ వచనములో అన్నాడు, 2:40, ఇంకనూ అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి ఏమవ్వాలి? అదే సెపరేషన్ గురించి చెప్తున్నాడు. ఇది మన బాధ్యత అని గుర్తుపెట్టుకోవాలి. రక్షించబడి పరిశుద్ధపరచబడిన ఆయన పిల్లల బాధ్యత. వీ నీడ్ టు లివ్ అ సెపరేటెడ్ లైఫ్. ప్రత్యేకమైన జీవితాన్ని మనం జీవించాలి. ఫాల్స్ సెపరేషన్ కూడా ఉంది. అది కూడా వేరైపోవటమే. అది చాలా ప్రమాదం. లోతు అబ్రహామును విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. అది సెపరేషనే, కానీ అది ఫాల్స్ సెపరేషన్. అది ఆయనకి దీవెనగా లేదు. ఎంతో సంపాదిద్దామని ఆయన సొదొమ గొమొర్రాకు వెళ్ళాడు. ఇంకా యెహోవా సన్నిధిలో ఆ మమ్రే దగ్గర ఉండి ప్రార్థిస్తున్న అబ్రహాముకి కాలిపోయి బూడిదై ఆకాశానికి లేచిన పొగ ఒక్కటే కనపడింది. లోతు ఆయన దూరమైపోవటం ఆయనకు ఆశీర్వాదకరంగా మారలేదు. రెండవది, పౌలు బర్నబాలు వారు భక్తి కలిగిన దైవజనులు. పనికి ఎంతో నష్టం కలిగింది, వారు వేరైపోవటం. తర్వాత వారు మరలా కలిశారు. అంతియోకియాలో భోజనానికి కూర్చున్నాడు. యెరూషలేములో నుండి కొంతమంది నిష్ట కలిగిన యూదులు వచ్చారు. పేతురు భయపడి అన్యులైన వారి మధ్యలో నుండి లేచి వెళ్ళిపోతున్నాడు. అది కూడా ఫాల్స్ సెపరేషన్. మొదటిగా ప్రత్యేకత అంటే ఏమిటో, ఏది ప్రత్యేకత కాదో మనం నేర్చుకోవాలి. అలాగే సాధ్యమైన అన్ని ఏరియాస్లో వాటిని ప్రాక్టీస్ చేయడానికి ప్రభు సహాయాన్ని మనం కోరుకోవాలి. మన దేవుడు మొదటి నుండి ప్రత్యేకతను ఆశిస్తూ ఉన్నాడు. దేవుని ప్రణాళిక చూడండి. ఆయన మొదటిగా సృష్టిని చేశాడు. ఆదికాండం 1వ అధ్యాయంలో సృష్టిని మీరు చూస్తే 7 రోజులు లేదా 6 రోజుల సృష్టి, 7వ రోజు విశ్రాంతి. 7 రోజుల్లో కూడా ఆయన కలిసిపోయిన వాటిని ఏం చేస్తున్నాడు? సెపరేట్ చేస్తున్నాడు. రైట్ ఫ్రమ్ ద బిగినింగ్, మొట్టమొదటి నుండి కూడా మన దేవుడు ప్రత్యేకపరుస్తూ ఉన్నాడు. మొదటి ప్రత్యేకత ఎక్కడ జరిగింది? మొదటి రోజు మీది జలాలు, వెలుగు చీకటి కదా. మొదటిది వెలుగు చీకటి. వెలుగు చీకటి కలిసిపోతే ఒక డిమ్ లైట్ అనేది ఏర్పడుతుంది. అది చాలా ప్రమాదం. We cannot walk, we cannot work, we cannot worship.
మనము ఆరాధించలేం, నడవలేం. ఆయన వెలుగు చీకటిని ఆయన వేరు చేస్తున్నాడు. విశ్వాసులుగా ఏది వెలుగో ఏది చీకటో మనకు తెలియాలి అని ఆయన ప్రత్యేకతను మొట్టమొదటి రోజు నుండి ఆశిస్తున్నాడు. రెండవది, మీది జలాలు కింది జలాలను ఆయన ఏం చేస్తున్నాడు? వేరుపరుస్తున్నాడు. అవి కలిపి ఉండకూడదు, చాలా ప్రమాదం. జీవం ఉండదు, మొక్కలు రావు, చెట్లు ఏర్పడవు, భూమంతా నీటితో నింపబడి ఉంది. మూడవది ఆయన చెప్తున్నాడు, ఆరిన నేల, అలాగే నీళ్లతో ఉండిన నేల, సముద్రం అని ఆయన చెప్తున్నాడు. సెపరేట్ చేస్తున్నాడు ఆయన. నిజమైన విశ్వాసులంగా ఆ సెపరేషన్ మీద మనము దృష్టి ఉంచాలి అని ఆయన కోరుతున్నాడు. ఒకవేళ ఆరిన నేల ఈ నీళ్లు కలిసిపోతే బురద ఏర్పడుతుంది. ఇప్పుడు వరద తగ్గిన తర్వాత బురద చాలా అనారోగ్యకరం, ప్రమాదకరం. ఆ బురద అంటిన వస్తువులు పనిచేయవు, బట్టలు పనిచేయవు, కాగితాలు పనిచేయవు కదా, అవి చాలా ప్రమాదం. బురద సెపరేషన్ లేకపోతే అది ఎంత ప్రమాదమో ఆయన సృష్టి ఆరంభంలోనే మనకు బోధిస్తూ ఉన్నాడు. ఇంకా 6 రోజుల సృష్టిలో మొదటిగా ఆయన సెపరేషన్ని కోరుతా ఉన్నాడు. ఆయన సెపరేషన్ ఎక్కడెక్కడ కోరుతున్నాడో మరలా మీరు గమనిస్తే అబ్రాహాము జీవితం దగ్గరికి రండి. అబ్రాహామును ఆయన ఏమని చెప్తున్నాడో, నీ తండ్రి ఇంట నుండి సెపరేట్ అవ్వు, నీ దేశము యొద్ద నుండి, నీ బంధువుల యొద్ద నుండి ఏమవ్వాలి? ఆ 3 రకాల సెపరేషన్ చెప్తున్నాడు. ఇక్కడ ఉండవద్దు అని ఆయన అంటున్నాడు. వాళ్ళు మనుషులు కదా? అవును, దేవుడు తన ప్రణాళిక కొరకై అబ్రహామును ఆయన ప్రత్యేకపరుస్తున్నాడు. ఒక జనాంగం నీలో నుండి రాబోతుంది, రక్షకుడు నీ గర్భాన పుట్టబోతా ఉన్నాడు. సంఘము ఏర్పడటం కొరకై ఆయన మ్రానున వేలాడదీయబడతాడు. నరులందరిలో కల్లా ఆయన నిన్ను సెపరేట్ చేస్తున్నాను అని ఆయన చెప్పాడు. మనందరి దృష్టి దేవుని ప్రణాళికలో ఆయన ఎలాగున ప్రత్యేకపరుస్తున్నాడో జ్ఞాపకం చేసుకుంటున్నాం. సువార్త మనకు వినబడింది. సువార్త వినబడగా మనం ప్రభువుని నమ్ముకుంటున్నాము అంటే అర్థం ఏంటి? లోకములో నుండి ఏమవుతున్నాం మనం, అంతే. సో ఇక్కడ వరకు ఇది అర్థం అవ్వాలంటే దేవుని హృదయంలో ఉన్న ఉద్దేశాన్ని మనం గ్రహించాలి అని ఆయన చెప్తున్నాడు. సృష్టిలో ఉన్న సెపరేషన్, అబ్రాహాము ద్వారా ఆయన సెపరేషన్, సువార్త విని నీవు నేను లోకములో నుండి, కొలసే పత్రిక మీరు ధ్యానం చేస్తూ వచ్చారు, తన ప్రియ కుమారుని రాజ్యానికి, అంధకార సంబంధమైన ఆ శక్తుల లోకములో నుండి ఆయన మనల్ని ఏం చేశాడు? సెపరేట్ చేశాడు, ప్రత్యేకపరిచాడు. అంటే రక్షణ పొందడం అంటే అంటూ హిస్ కింగ్డమ్ ఆఫ్ హిస్ సన్, ఆయన కుమారుని రాజ్యానికి ఆయన మనల్ని విడిపించాడు. ఇది మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఎందుకు ఆయన మనల్ని సెపరేట్ చేస్తున్నాడు? అబ్రాహామును చూడండి, ఇప్పుడు సెపరేషన్ అతనికి ఎంత ఈజీ అయ్యింది, సాధ్యమవుతుందా? కల్దీల దేశంలో ఉన్నాడు, అప్పటికే మెసొపొతేమియా నాగరికత ఉనికిలో ఉంది. నాగరిక పట్టణంలో వెల్ అడ్వాన్స్డ్ కండిషన్లో ఉన్న వ్యక్తి ఎలాగున అతడు అన్నీ విడిచిపెట్టి తెలియని చోటికి వెళ్ళటం ఎలా సాధ్యమవుతుంది? అతని వల్ల ఎలా అయింది? వాళ్ళ నాన్న అడుగుతాడు, వాళ్ళ అమ్మ అడుగుతుంది, ఆ చుట్టుపక్కల వాళ్ళు అడుగుతారు, ఎక్కడికి వెళ్తున్నావు? ఏమంటాడు అబ్రాహాము? నాకు తెలియదు. మరి ఏమవుతున్నావు? నేను సెపరేట్ అవుతున్నాను, వెళ్ళిపోతున్నాను, అంతే. మెసొపొతేమియా మహిమ ఉండగా స్టెఫను తన ప్రసంగంలో అబ్రాహామును గురించి చెప్తూ మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమయ్యాడు. చాలా కీలకమైన మాట స్టెఫను వాడాడు. దేవుని మహిమను అతడు గమనించిన తర్వాత కల్దీయ మహిమ డిమ్ముగా కనబడింది. కాబట్టి ఇప్పుడు సెపరేషన్ ఏమైంది? ఈజీ అయిపోయింది. మొత్తం సర్దేశాడు, వెళ్ళిపోతున్నాడు. నేను కూడా వస్తాను లోతు అంటున్నాడు. రండి, పర్వాలేదు. ఆయనకి సెపరేట్ అవ్వడం ఎంత ప్రాముఖ్యమో తనతో పాటు వచ్చే వాళ్ళని బట్టి కూడా ఆయన సంతోషిస్తున్నాడు.
లోతును బట్టి సంతోషించాడు, దుఃఖించలేదు, ప్రార్థించాడు అతడు తిరుగుబాటు చేసినా కానీ. కల్దీయ మహిమ కంటే నిజదేవుని యొక్క మహిమ చూడనంత వరకు మనలో కూడా ఈ సెపరేషన్కి సీరియస్నెస్ రాదు. రొట్టె విరిచే కూటంలో ఆ ప్రియ ప్రభు యొక్క మహిమను ఒక్కొక్క సహోదరుడు బహిరంగంగా, సహోదరులు మౌనంగా కొనియాడుతూ ఉంటుండగా వినబడుతున్న ఆ ప్రియ కుమారుని మహిమలను గురించిన సంగతులు వింటూ ఉంటే మనం ఎందుకు సెపరేట్గా ఉండలేం? లోకముతో కలవకుండా ఆయన కొరకై జీవించటం కొరకై ఆయనను మహిమను మనము కాంచుట చూచుట. అబ్రాహామును మీరు చూడండి, మహిమ గల దేవుడు ప్రత్యక్షమయ్యాడు. చాలా విషయాలు అబ్రాహాము జీవితాన్ని గురించి మనం చూడొచ్చు, కానీ క్రొత్త నిబంధన అప్లికేషన్లోనే మనం ఉండడం కొరకై ప్రయాసపడదాం. మొదటిగా అతని సెపరేషన్కి ముఖ్యమైన కారణం ఏంటంటే దేవుని మహిమను ఆయన చూస్తున్నాడు. రొట్టె విరిచే కూటంలో ప్రత్యేకంగా ప్రభు అయిన ఇన్ జనరల్గా కాదు, గాడ్ హెడ్ అని కాదు, కానీ మంచిదే దేవుడు మన పట్ల ఏం చేశాడు అవన్నీ మంచివే, కానీ విశేషంగా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయడు. నన్ను అనే మాటలో ద గ్లోరీస్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు మహిమ, ఆయన మహిమ దేవునిగా, ఆయన మహిమ మానవునిగా, ఆయన యొక్క ప్రత్యేకత అంటే మానవునిగా దాన్ని ఏమంటారంటే అఫీషియల్ గ్లోరీ, ఆయన పనుల మహిమ. ఒక తరం మన వెనక ఉండగా క్రీస్తు మహిమను ప్రశంసిస్తూ ఉంటుండగా ఆటోమేటిక్గా వాళ్ళందరూ కూడా ప్రభువుని అనుసరిస్తారు. దేవుని దాసులు జ్ఞాపకం చేస్తూ నీ చిత్తము నెరవేర్చుటకు నేను దిగి వచ్చాను. ఈజ్ ఇన్కార్నేషన్, గ్లోరీ ఆఫ్ హిజ్ ఇన్కార్నేషన్. ఆయన శరీరధారిగా రావటంలో ఆయన మహిమ, ఆయన పనుల మహిమ, ఆయన మరణం సిలువలో కూడా ఆయన మహిమను మనం చూస్తాం. విధేయత మహిమ, ద షేమ్ ఇన్ ద గ్లోరీ. అవమానం, నిరాశ, దుఃఖము అనే దానిలో నుండి మహిమ పరచబడిన ప్రభు అయిన యేసుక్రీస్తును మనం చూస్తూ ఉన్నాం. ఏవేవో సంగతులు కాకుండా మహిమ ప్రభువుని గురించి ఎత్తినప్పుడు మనమందరం కూడా క్షేమాన్ని పొందడాన్ని దేవుని వాక్యంలో మనం గ్రహిస్తాం. అబ్రాహాము ఆయన సెపరేట్ అయిన తర్వాత 430 ఏళ్ళు సుమారు తర్వాత దేవుడు ఐగుప్తీయులు దేశంలో నుండి ఇశ్రాయేలీయుల్ని ఆయన సెపరేట్ అవ్వమని ఆయన చెప్తున్నాడు. మీరు ఇక్కడ ఉండడానికి వీల్లేదు, సున్నతి చేయబడిన వారు అక్కడ ఉండడానికి వీల్లేదు, వారు బయటికి వెళ్ళాలి. దేవుడు ఎందుకు ఇశ్రాయేలీయుల్ని విమోచించాడు, ఎందుకు సెపరేట్ అవ్వమంటున్నాడంటే 3 కారణాలు చెప్పాడు. ఇప్పుడు చాలా పెద్ద పాఠం ఇది, అన్ని వచనాలు చూపించి నాకు సమయం ఉండదు కాబట్టి ఉరకనే జ్ఞాపకం చేస్తాను. మీరు వాక్యాన్ని ఎరిగిన వారే కాబట్టి త్వరగా పట్టుకోగలరు అని నేను ఆలోచిస్తున్నాను. ఇశ్రాయేలీయుల్ని ఆయన ఎందుకు సెపరేట్ అవ్వమన్నాడు? కనీసం 3 కారణాలు ఉన్నాయి. ఒకటి, బలి అర్పించుటకై మీరు బయటికి రండి అని ఆయన చెప్పాడు. నిర్గమాకాండం మొదటి 10 అధ్యాయాల్లో ఈ ఫ్రేజెస్ రిపీటెడ్గా కనబడతాయి. బలి అర్పించుట అనగా ఆరాధించుట. ఐగుప్తులో ఉండగా వారు ఆరాధించటానికి వీలు లేదు. బలి అర్పిస్తే ఐగుప్తీయులకి బలులంటే అసహ్యం, రాళ్ళు ఇచ్చుకుని వీళ్ళని కొడతారని భయం ఉంది కూడా వీళ్ళకి. ఐగుప్తీయులు వారి ఆరాధనా విధానం వేరు, వీరి ఆరాధనా విధానం వేరు. బలి అర్పణ కొరకై మీరు బయటికి రండి, అది మొదటి కారణం. రెండవ కారణం, పండుగ ఆచరించుటకై, ఉత్సవము జరుపుటకై, టు సెలబ్రేట్ ద రిడీమ్డ్ లైఫ్. విమోచించబడిన జీవితాన్ని ఐగుప్తులో మీరు జీవించలేరు. మీరు బయటకు వస్తే తప్ప విమోచన జీవితాన్ని జీవించలేరు. కాబట్టి టు సెలబ్రేట్. అందుకే దేవుని పిల్లలమైన మనకి అన్యుల వలె ఏదో ఒక రోజు ఆనందించటం ఉండదు. నీతిమంతునికి ఎప్పుడెప్పుడు పండుగ?
ఎప్పుడెప్పుడు పండుగ? నిత్యము అనే మాట వాడాడు కదా. వీ సెలబ్రేట్ అవర్ రిడమ్షన్. మన విమోచనను ఆనందిస్తాం. మన ఆనందం విమోచనలోనే, ప్రభువులోనే. ఇంకెక్కడా ఆనందం లేదు. అందుకే బయటికి రండి, మీరు పండుగ ఆచరించండి అన్నాడు. అర్పణల కొరకై రండి, అలాగే ఉత్సవం కొరకై రండి. మూడవది చెప్పాడు, నన్ను సేవించుటకై, టు సర్వ్ మీ. ఆ ప్రియ ప్రభు నీ సేవ కొరకై మీరు బయటికి రావాలి, లోపల మీరు నన్ను సేవించలేరు అన్నాడు. అందుకనే వెళ్ళిపోవాల్సి వచ్చినప్పుడు వారిని విమోచించాడు గొర్రెపిల్ల రక్తం ద్వారా. అలా అయితే వారికి ఎన్నెన్నో నియమాలు చెప్పాడు. రక్తం ద్వారా విమోచించబడ్డారు. ఎర్ర సముద్రాన్ని దాటి వారి విమోచన ఖాయపరుచుకున్నారు. అరణ్య ప్రయాణంలో ఉంటుండగా ఇతర దేశాలతో ఎలా కలవకూడదో ఆయన చెప్తూ వచ్చాడు. వారికి ఇవ్వబడిన కనానులో ప్రవేశించాక అక్కడ కూడా వాళ్ళు ఎలా ఉండాలో ఆయన చెప్తున్నాడు. వారు ఏలే ప్రజలుగా ఉండాలి అని ఆయన కోరాడు. ప్రత్యేకమైన ప్రజగా ఉండాలని ఆయన కోరాడు. ఆయన కొరకై పెక్యూలియర్ పీపుల్, ఇజ్రాయేల్ ఉండాలి అని ఆయన చెప్తున్నాడు. ఆయన సెపరేషన్ కోరుతున్నాడు. అలా అయితే సంఘాన్ని కూడా ఆయన ఇప్పుడు సెపరేషన్ కోరుతున్నాడు. మీరు మూర్ఖులకు ఈ తరము వారికి ఏమవ్వాలి? వేరే రక్షణ పొందండి అని ఆయన చెప్తున్నాడు. సెపరేషన్ని ఆయన కోరుతున్నాడు. దేవుని ప్రణాళిక మనకు అర్థమైతే మనము దీని మీద ఎక్కువ దృష్టిని పెడతాం. అలా అయితే సెపరేషన్ సంఘములో ఎక్కడెక్కడ ఆయన ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు చూడండి. సెపరేషన్ అంటే వేరే ఊరెళ్ళిపోవడం కాదు. మనం కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 15వ అధ్యాయం సెపరేషన్ అంటే ఏం కాదో చెప్తున్నాడు. 15వ అధ్యాయంలో క్షమించండి, ఏది సెపరేషన్ కాదో ఆయన చెప్తున్నాడు. ఈ లోకంలో ఉన్న వారితోనే ఉండాలి, కానీ వారితోటి మనం కలవము అని ఆయన చెప్తున్నాడు. లేకపోతే యోహాను 15 కూడా చూడొచ్చు, సిమిలర్ ఫ్రేజెస్ కొన్ని ఉంటాయి. 15 యోహాను సువార్తలో 17వ అధ్యాయం 16వ వచనం. నేను ప్రభు లోక సంబంధి కాడు, వారు లోక సంబంధులు కారు. కానీ మనం అందరం ఎక్కడున్నాం ఇప్పుడు? లోకంలోనే ఉన్నాం, కానీ లోక సంబంధులం. అదే సెపరేషన్ అంటే. వి లివ్. అన్యులు కూరగాయలు కొనే చోట మనం కూడా ఏం చేస్తున్నాం? కూరగాయలు. అన్యులు ఎక్కే ట్రైన్స్, ఫ్లైట్స్ మనం కూడా ఏం చేస్తున్నాం? వాళ్ళ స్కూళ్ళల్లోనే మనం కూడా. అంటే సెపరేషన్ అంటే లిటరల్ ఫిజికల్ సెపరేషన్ గురించి ఆయన చెప్పటం లేదు, కానీ వారు ఆచరిస్తున్న ఆ అన్య సాంప్రదాయ పద్ధతుల నుండి మనం ఏమవ్వాలి? సెపరేట్ అవ్వాలి అని ఆయన చెప్తున్నాడు. 3 కోణాల్లో ఆయన సెపరేషన్ని ఇస్తున్నాడు. ఆ 3 అలా జ్ఞాపకం చేసి నా వర్తమానాన్ని నేను ముగిస్తాను. మొదటిగా మన నడకలో ఆయన సెపరేషన్ని కోరుతున్నాడు. ఈ ఎక్స్పెక్ట్స్ ద సెపరేషన్ ఇన్ అవర్ వాక్. రెండవది, ఆయన మన పనిలో సెపరేషన్ కోరుతున్నాడు. ఈ ఎక్స్పెక్ట్స్ ద సెపరేషన్ ఇన్ వర్క్, ఇన్ సర్వీస్. మూడవది, ఆయన ఆరాధనలో సెపరేషన్ కోరుతున్నాడు. ఈ ఎక్స్పెక్ట్స్ ద సెపరేషన్ ఇన్ ద వర్షిప్. ఈ 3 మాటలు ఈరోజు మన పాఠంగా జ్ఞాపకం చేసుకుంటాం. ఒకటి, నడకలో ప్రత్యేకత. బైబిల్లో క్రొత్త నిబంధనలో పౌలు పదజాలంలో 2 మాటలు ఉన్నాయి. ఒకటి నడక, రెండవది పరుగు. నడక, పరుగు. చూడండి, కొరింథీ 2వ పత్రిక, మొదటి పత్రిక 9వ అధ్యాయంలో తన అపోస్తలత్వాన్ని ఆయన డిఫెండ్ చేస్తూ ఉన్నాడు కదా. మొదటి పత్రిక 9వ అధ్యాయం తన అపోస్తలత్వాన్ని ఆయన డిఫెండ్ చేస్తూ 24వ వచనం, పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు అని, 25లో పందెమందు పోరాడువారు అని 3 అథ్లెటిక్స్ గురించి చెప్తున్నాడు ఈ ప్యాసేజ్లో. అది మీరు చదువుకోండి.
దానిలో పందెము, పరుగు అనే మాటను మనం చూస్తాం. నడక అలాగే పరుగు, ఈ రెండు నడక మనందరికీ సామాన్యంగా ఇవ్వబడిన ప్రత్యేకమైన జీవితం గురించి ఆయన చెప్తున్నాడు. పరుగు అంటే ఒక్కొక్కరికి ఇవ్వబడినటువంటి పని అని ఆయన చెప్తున్నాడు. సేవ. నాకు ఒక నియమితమైన గీత ఉన్నది, ఆ బౌండరీలోనే నేను పరిగెత్తాలి. నా సేవ నేను మాత్రమే చేయగలిగింది, లేదా దేవుడు నాకు మాత్రమే ఇచ్చింది, నీది నీకు మాత్రమే ఇచ్చాడు. ప్రతివాడు తన తన పరిధిలో పరిగెత్తాలి అని ఆయన చెప్తున్నాడు. కానీ నడక మనందరికీ కామన్, అందరికీ కూడా సాధారణంగా ఆయన ఇచ్చాడు. ఆ నడకను గురించి ఎఫెసీ పత్రిక సపోర్ట్ మనం తీసుకుంటాం. ఆ పత్రికలో నుండి నడకను గురించి ఆయన ఏం చెప్తున్నాడో మనం జ్ఞాపకం చేసుకుంటాం. 3 నడకలు ఉన్నాయి ఈ ఎఫెసీ పత్రికలో. అది కూడా చాలా తేలికైన పాఠమే. 3 నడకలు ఆయన చెప్తున్నాడు. చదువుతామా 3 మాటలు? మొదటి నడక 2వ అధ్యాయం 10వ వచనంలో చెప్పాడు. అంతే, నడుచుకొనవలెను. వేటి యందు? వాటి యందు అని తర్వాత లైన్లో చెప్పాడు. ఏంటవి? అంతే, దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియల్లో ఇప్పుడు ఏం చేయాలి మనం? మన నడక పాస్ట్ ఎటర్నిటీలో ముందే డిజైన్ చేయబడింది. వాటిల్లో ఇప్పుడు మీరు అడుగులు వేసుకుంటూ వెళ్ళండి అని ఆయన చెప్తున్నాడు. మీరేం చేయాలో ఆయన ముందే నిర్ణయించాడో వాటి యందు మీరేం చేయాలి? నడుచుకోవాలి. సత్క్రియలు అన్నాడు. ఈ సత్క్రియలు ఒక మాట మనం చూస్తాం. ఇది ఇంకా అర్థం కావాలంటే మనందరికీ సుపరిచితమైనటువంటి భాగం బైబిల్లో ప్రభు శిష్యులకు ప్రార్థన నేర్పించాడు. ఎక్కడ? మత్తయి సువార్త 6వ అధ్యాయంలోనికి వస్తాం. 6వ అధ్యాయంలో ఆయన తన చిత్తాన్ని గురించి చెప్తున్నాడు. ముందు స్తుతి అయిపోయిన తర్వాత ఆయన వెంటనే తన చిత్తాన్ని గురించి చెప్తూ 10వ వచనంలో చెప్పాడు. 9, 10 6వ అధ్యాయంలో ఇలా చేయండి. వచ్చునుగాక. ఆగండి, పరలోకములో ఆల్రెడీ ఏముంది? ఒక చిత్తం ఉంది. ఆ చిత్తం పరలోకములో ఏమవుతుంది? ఆల్రెడీ ఏమవుతుంది? అది నెరవేరుతుంది. ఇప్పుడు ఏమవ్వాలి? అది భూమి మీద ఏమవ్వాలి? పరలోకములో ఉన్న ఆయన చిత్తం భూమి మీద మన నడకలో కనబడాలి అని ఆయన చెప్తున్నాడు. మనకు వచ్చింది, మనకు తోచింది చేయటం కాదు. ఆల్రెడీ ఎక్కడ అడుగు వేయాలో, ఎలా నడవాలో ఆల్రెడీ ఆయన ఏం చేశాడు? ఇన్ ద పాస్ట్ ఎటర్నిటీ, గడిచిన కాలంలోనే, నిత్యత్వంలో నుండి ఆయన మన గురించి ఆలోచన చేస్తున్నాడు. ఆ అడుగుల్లో మనం అడుగు వేయటం ద్వారా పరలోకపు తండ్రి ఆనందిస్తాడు అని ఆయన చెప్తున్నాడు. మొదటి నడక ద వాక్ ఆఫ్ ప్రీడిస్టైన్డ్ వాక్, ముందే ఏర్పరచబడి సిద్ధపరచబడిన నడక. అయితే దేవుడు అలా నడవమని చెప్పినప్పుడు ఆదాము నడవలేకపోయాడు. ఆయనలో నుండి వచ్చిన మనమందరం నడవలేకపోయాం. కానీ ఏవి నిర్ణయించబడ్డావో అలాగే నడిచిన వాడు ఒకే ఒక ఆయన ఉన్నాడు భూమి మీద, సౌందర్యవంతుడు. తండ్రి ఏ బోధ ఇచ్చాడో అదే నేను చెప్తున్నాను. ఎక్కడికి వెళ్ళమన్నాడో అక్కడికే వెళ్తున్నాను. ఏ వ్యక్తులను నాకు ఇచ్చాడో వారు ఎవరిని నేను పోగొట్టుకోలేదు. పరలోక చిత్తానికి భూమి మీద ప్రాపర్గా కరెక్ట్గా ట్యూన్ అయిన వాడు ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన పిల్లలంగా మన నుండి ఆయన కోరుతున్నాడు. అది మొదటి నడక. ఎఫెసీ పత్రికలోనికి రండి. 2వ నడకను మనం చూస్తాం. మన సెపరేషన్కి మూలం మన ప్రభువైన యేసుక్రీస్తు. పరలోకపు చిత్తాన్ని ఆయన నడిచి మనకి మాదిరిగా చూపిస్తూ ఉన్నాడు. 2వ నడక ఎఫెసీ పత్రిక మనకు బాగా తెలిసిన మాటలే. 2వ అధ్యాయం 2వ వచనం చూడండి. భూమి మీదకి వచ్చాక మనం ఏం చేశాం? వాటిని అంటే మళ్ళీ ఇక్కడ ఇది గ్రీక్ కన్స్ట్రక్షన్ కదా, తర్జుమాదారులు చాలా తిప్పలబడి ఉంటారని అనిపిస్తుంది ఈ భాగాలు చూస్తున్నప్పుడు. వేటిని చేయొచ్చు ఇప్పుడు చెప్తాడు మరలా. వేటిలో ఎందు నడిచారంటే అపవాది యొక్క
అని చెప్తున్నాడు. మన నడక ఎలా ఉందో ఈ 2 వచనాల్లో 3 లేదా 3 విషయాలు మనం చూస్తాం. ఎలా నడిచాం? నంబర్ 1, వాయుమండల సంబంధమైన అంటే అపవాది వెనకాల వెళ్ళాం, అది మొదటిది. రెండవది ప్రపంచ ధర్మం అని ఉంది, అంటే లోకం వెనకాల మనం వెళ్ళాం. మూడవది శరీరం యొక్క కోరికలు నెరవేర్చుకున్నాం. ఈ 3 చెప్తున్నాడు. మన నడక అలా పోయింది. అపవాది ఎక్కడికి వెళ్తాడు? ఆఖరికి అపవాదికిని వాని దూతలకు ఏమున్నది? ఆ నడక అత్యంత ప్రమాదకరమైన నడక. అక్కడ మనం గుడ్డివాళ్లగా వెళ్ళిపోయాం. రెండవది లోకము దాని ఆశ ఏమైపోతుంది? ఆ నడక నడిచాం. శరీరాన్ని దాని ఇచ్చలతో కోరికలతో ఏమేయాలి మనం? అది శాపగ్రస్తమైంది అని ఆయన చెప్తున్నాడు. అలాంటి ప్రమాదకరమైన నడక నడవగా ప్రభు మహాకృప కరుణా సంపన్నుడైన దేవుడు తన కుమారుని లోకానికి పంపగా ఆయన యందు విశ్వాసముంచగా నూతన సృష్టిగా చేయబడగా కొత్త నడక ఇచ్చాడు. మనము పుట్టకముందే నిర్ణయించబడిన నడక మొదటిది. రెండవది పుట్టి రక్షించబడేంత వరకు నడిచిన పాత గతకాలపు నడక. మూడవది చెప్తున్నాడు. 4వ అధ్యాయంలోనికి రండి. 3వ నడక ప్రత్యేకంగా మీరేం చేయాలి, నడవాలి అని ఆయన చెప్తూ 4వ అధ్యాయంలో 3వ వచనములో ఆయన చెప్తున్నాడు. 4:3 మీరు తగినట్లుగా ఇక్కడ కూడా ఒక నడక వచ్చింది. ఇది ప్రస్తుతపు నడక. ఇది ఒక వ్యక్తికి సంబంధించింది కాదు, ఇది అందరం మనం పాటించాల్సిన ప్రస్తుత నడక. ఎలా నడవాలో ఆయన చెప్తున్నాడు. 3వ వచనం పిలుపునకు తగినట్లుగా ఏమవ్వాలి? నడవాలి అన్నాడు. వీ హ్యావ్ టు వాక్ అకార్డింగ్ టు అవర్ కాల్. మనం ఎందుకు పిలువబడ్డాం? చాలా పిలుపులు ఉన్నాయి కదా, ఉన్నతమైన పిలుపు, పరిశుద్ధమైన పిలుపు, ప్రత్యేకమైన పిలుపు కదా. కాబట్టి ఆయన చెప్తున్నాడు మనము ప్రత్యేకంగా నడవాలి. 3 నడకలు ఆయన చెప్తున్నాడు. ఈ నడవడంలో ప్రమాదంలో చిక్కుకున్న భక్తులు ఉన్నారు, వారిని మన కొరకై మాదిరిగా రాయించాడు. అనుసరించాల్సిన భక్తులు ఉన్నారు, పొరపాటు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. వారికంటే యోగ్యులము ఎంత మాత్రము కాదు, కానీ వారిని మనకు పాఠంగా ఆయన ఉంచాడు. మన నడకలో 3 నడకలు విన్నాం కదా. మన నడకలో అప్పుడప్పుడు మనకు శత్రువులు ఉన్నారు. ఇప్పుడే విన్నట్లుగా మొదటిగా మన నడకను కుంటుపరిచేది, ఆటంకపరిచేది మన యొక్క శరీరం. ప్రతి కీలు అతుకబడి అని 4వ అధ్యాయంలో చెప్తున్నాడు. ప్రతి కీలు బలము చేత అతుకబడి ఉండాలి కదా కీళ్ళు. మీరు రొమటాయిజం ఉన్న వాళ్ళని చూడండి, కేళ్ల నొప్పులు ఉన్నవాళ్ళు సరిగా ఏం చేయలేరు, వాళ్ళు నడవలేరు. ఎందుకంటే చాలా నొప్పి వేధిస్తుంది. శరీర సంబంధమైన ఈ విశ్వాసుల మధ్య ఒకవేళ అలాంటి యూరిక్ యాసిడ్ డిపాజిట్స్ కనుక ఏర్పడితే నడక సరిగా ఉండదు అని ఆయన చెప్తున్నాడు. విశ్వాసులమైన మనం, మన శరీరం మనకు ఆటంకంగా ఉండే ప్రమాదం ఉంది అని ఆయన చెప్తున్నాడు. జాగ్రత్తగా ఉండకపోతే మన నడక ప్రత్యేకంగా ఉండదు, కలిసిపోతుంది. వంకర నడక కదా, కుంటి నడక మనం నడుస్తాం. మీరు కనాను వెళ్తారు కదా, అబ్రాహాము ఆయన సున్నతి చేయబడ్డాడు. ఆయన కుమారుడు మొదటిగా ఇష్మాయేలు సున్నతి చేయబడ్డాడు కదా, తర్వాత ఇస్సాకు సున్నతి చేయబడ్డాడు. సున్నతిని మీరు ఆలోచన చేయండి. అది క్రొత్త నిబంధన సంఘానికి ఆయన ఏం చెప్తున్నాడు? పాత నిబంధన కాలంలోనే చెప్పాడు. శరీర సంబంధమైన సున్నతి కలిగిన వాళ్ళు అందరూ ఇశ్రాయేలీలు కాదు అని రోమాపత్రికలో చెప్తున్నాడు. హృదయ సంబంధమైన సున్నతి. సున్నతి అంటే
వారు శరీర భాగాన్ని కత్తిరించుట. క్రొత్త నిబంధన అర్థం ఏమిటంటే శరీర క్రియలను విసర్జించుట. కొలసే 3లో చెప్తున్నాడు, మార్టిఫై యువర్ బాడీ మెంబర్స్. మీ భూమి మీద మీ శరీర అవయవాలను చంపివేయడి అని ఆయన చెప్తున్నాడు. ప్రత్యేకంగా మనం నడవాలి అంటే మన శరీరము యొక్క ఇచ్చలను మనం చంపాలి అని ఆయన అంటున్నాడు. క్రూసిఫై యువర్ బాడీ మెంబర్స్, సిలువ వేయండి, చంపివేయండి. ధనాపేక్ష అక్కడ చెప్పాడు, కామాతురత అక్కడ చెప్పాడు, అసూయ అక్కడ చెప్పాడు. చాలా విషయాలు ఎఫెసీ కొలసేలో మనం చూస్తాం. వాటిని మనం చంపకపోతే మనం నష్టపోతాం. అగాగు రాజును బ్రతకనిచ్చాడు. అగాగు కదా అమాలేకీయుడు. సౌలు అమాలేకీయుల్ని సమూలం, అమాలేకీయులు అంటే శరీరంనానికి వాళ్ళు పోలిక పాత నిబంధన పటంలో. సమూలంగా అని మనకెందుకు రాయించాడు అంటే మనకి కూడా అనుదిన నడకకు ఆటంకంగా ఉన్న శరీర ఇచ్చలు ఉన్నాయి. వాటిని ఏం చేయాలి మనం? సమూలంగా. ఒక్కటి కూడా ఉండకూడదు. అక్కడ వాడిన పదం 1 సమూయేలు 10లో మనం బొత్తిగా అనే మాట వాడాడు. శరీర ఇచ్చలను బొత్తిగా మనము నశింపచేయాలి అని అంటున్నాడు. సౌలు ఏం చేశాడు? కొన్నింటిని, కొంతమందిని బతుకనిచ్చాడు. సమూయేలు వచ్చాడు, వింటున్నాడు. ఏం వింటున్నాడు సమూయేలు? ఎడ్ల రంకెలు, గొర్రెల అరుపులు వింటున్నాడు. ఎందుకయ్యా ఏం చేశావంటే ఆయన అంటాడు, నేను వీటిని యెహోవాకు బలి అర్పించడానికి తెచ్చాను. ఆ మాట రాగానే సౌలు యొక్క సింహాసనం పోయింది. సమూయేలు చెప్పాడు, బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం. సింహాసనాన్ని పోగొట్టుకున్నాడు. యెషై కుమారుణ్ణి ఆయన కనుగొన్నాడు. నీ సింహాసనం మీద ఇక నీతో ఆఖరు. ఎందుకంటే ఆయన అభిషేకించాడు సౌలును కూడా. ఇక నీతో ఆఖరు, నీకు ఉండవిక. ఏ అమాలేకీయులను అతను బ్రతకనిచ్చాడో, ఒక అమాలేకీయుని చేతిలో సౌలు ఏమైపోయాడు? చనిపోయాడు. నేను చనిపోవాలనుకుంటున్నాను అనగానే అమాలేకు యువకుడిని అడగగానే అతడు అభిషేకించబడిన వాని మీద చేయి వేశాడు, చనిపోయాడు. పాఠం ఏంటంటే ఏ అమాలేకీయులను మనం బ్రతకనిస్తామో మన శరీరంలో, వాళ్ళే మనకు ఉరిగా ఉండబోతున్నారు. మనము వేటిని ఎంత త్వరగా వదిలించుకుంటామో శరీర ఇచ్చలని, వాటిలో నుండి మనం విజయాన్ని పొందుతాం. రానున్న దినాల్లో వాటి శేషము లేకుండా ప్రభు మనల్ని కాపాడుతాడు. దావీదు దగ్గర పరిగెత్తుకొచ్చి ఆ అమాలేకు యవనస్తుడు నేను ఎంత ఘనకార్యం చేశాను అని చెప్తుంటే, దావీదు దైవజనుడు, అభిషేకించబడిన వాడిని నువ్వెందుకు ముట్టుకున్నావని తనతో ఉన్న వారిని వాని మీద పడి చంపమనగా కొట్టి చంపారు. దావీదు అమాలేకీయుల్ని విడిచిపెట్టినవాడు కాదు. సౌలు ఆనాడు చేసిన ఆ పాపానికి ఫలితంగా తన ప్రాణాన్ని కోల్పోవాల్సి వచ్చింది. ఏ శరీరేచ్ఛను మన జీవితంలో మనము పెంచుకుంటూ ఉంటామో, అసూయ, కలహము, ధనాపేక్ష, కామాతురత కదా, ఇంక ఏవేవో ఎన్నెన్నో, కలహం, ఇవన్నీ ఏదో ఒక రోజున వాటి ద్వారానే మనము ఎంతో నష్టాన్ని పొందుతాం అని మనం గమనించాలి. సౌలు చేసిన ఆ పని అతనితో పోలేదు. కానీ మీరు శోషణ కోటలోనికి రండి, అహష్వేరోషు కాలంలోనికి రండి, చెరలో ఉన్న ఇశ్రాయేలీలు యూదా జాతి వారి దగ్గరికి రండి. యూదా వారందరూ, ఇశ్రాయేలీలందరి నాశనానికి ఒకడు శాసనాన్ని రాయిస్తున్నాడు. ఎవడు వాడు? ఎవరు ఈ హామాను అంటే అగగీయుడైనా, అంటే వాళ్ళు అమాలేకీయులు వారి బ్యాక్గ్రౌండ్లో. శరీరేచ్ఛల శేషం మనకి భారీ నష్టాన్ని తీసుకొస్తుంది అని వాక్యం మనకి తెలియచేస్తుంది. అగాగీని బ్రతకనివ్వద్దు, అమాలేకీని మన శరీరంలో బ్రతకనివ్వద్దు. ప్రియులరా, దావీదు అమాలేకీని ఆయన చంపాడు. అలా అయితే నడకకు ఆటంకమైన అమాలేకీని పట్టుకోండి.
మనం సున్నతి కలిగిన వాళ్ళం, శరీరేచ్ఛలను కదా. దేవుడు 2 గుర్తులు వేశాడు. నోవహు బయటికి రాగానే ఆకాశంలో తన గుర్తు, నోవహు విశ్వాసానికి సంబంధించి, దేవుని కృపకు సంబంధించి ఆకాశంలో ఉన్న ఆ ధనస్సును మనం చూస్తున్నాం. రెయిన్బో ఆయన కృపకు గుర్తు. మీకా గ్రంథంలో మనం చదువుకున్నాం కదా, నీ వంటి వాడెవడు, ఆయన కృపను చూడండి, ఆకాశంలో నేను మరలా నాశనం చేయను అని ఆయన తన కృపకు గుర్తు పెట్టాడు. 2వ గుర్తు అబ్రాహాము శరీరం మీద పెట్టాడు, సున్నతి. అబ్రాహామా, శరీర క్రియలను యందు కనబడకూడదు అని ఆయన చెప్తున్నాడు. దేవుని పిల్లలారా, క్రొత్త నిబంధన సంఘంలో ఉన్న మన యందు శరీర క్రియలు కనబడకూడదు అని ఆయన చెప్తున్నాడు. అది పెద్ద పాఠం. మరలా దానిలోనే మన జీవితంలో లోకముతో మనం నడవడానికి వీల్లేదు, శరీరంతో శరీర ఇచ్చలతో నడవడానికి వీలు లేదు, 2 లోకముతో నడవడానికి వీల్లేదు. ఇప్పుడే మనం విన్నట్లుగా లోతు లోకంలోనికి వెళ్ళాడు, నీతిమంతుడే, కానీ లోకంతో నడవడానికి సౌఖ్యంగా ఉంటుంది అని బయలుదేరాడు. కానీ అతనికి మిగిలింది బూడిద మాత్రమే. వేరైపోయి సంపాదించిన ఎడ్లు, గొడ్లు, గొర్రెలు, సంపద, వెండి, బంగారం, ఐగుప్తు నుండి పొగగా, సొదొమ గొమొర్రా నుండి పొగగా పైకి లేస్తూ ఉంటుండగా ఏం సంపాదించాడు? లోకపు నడక విశ్వాసికి క్షేమం కాదు. మనం లోకముతో నడవడానికి వీల్లేదు. లోతు నష్టపోయాడు. ఇక 3వది మనం చూస్తుంటే, ఇక్కడ నేను క్రైస్తవులు అనబడుతున్న కొంతమంది, వాళ్ళు నిజానికి క్రైస్తవులు కారు, వారితో కూడా నడవడానికి మనకు వీలు లేదు. ఇది మనం మోసపోకూడదు. మేము నమ్ముకున్నా, మేము చర్చే, మేము విశ్వాసులమే, మేము బైబిలే అంటారు, కానీ వారిలో జీవం లేదు. కొరింథీ పత్రికలో సంఘములో 3 రకాల వాళ్ళు చెప్పాడు. ప్రకృతి సంబంధులు ఉన్నారు, శరీర సంబంధులు ఉన్నారు, అలాగే ఆత్మ సంబంధులు. ఈ ప్రకృతి సంబంధులు ఎవరు అంటే అసలు వీరు రక్షించబడిన వారు కాదు. కానీ యోధా పత్రికకు వచ్చేసరికి దుర్బోధకులు, అంటే ఒక కాంగ్రిగేషన్ని నడిపించే స్థాయికి అన్బిలీవర్స్ రావడాన్ని యోధా చూస్తున్నాడు. వారు రక్షణ లేనివారు. కాబట్టి నామినల్ క్రిస్టియన్స్, పేరుకు మాత్రమే, వారితో నడవడం కష్టం అని ఆయన చెప్తున్నాడు. దీనికి ఉదాహరణ పాత నిబంధనలో మనం ఎవరిని చూస్తాం? యెహోషాపాతును చూడండి. అతడు భక్తి కలిగిన దైవజనుడిగా ప్రారంభించాడు. ఆహాబు, అతడు ఇశ్రాయేలు రాజు కదా, పైన 10 గోత్రాలకి అతడు రాజు, కింద 2 గోత్రాలకి ఈయన రాజు. సొలొమోను చేసిన తప్పును బట్టి రెహబాము కాలంలో రాజ్యము 2గా ఏమైపోయింది? విడిపోయింది. అది రెహబాము తాను మాటలు కూడా ఉన్నాయి, కానీ అసలు ముందు భాగాలు మనం చదివితే సొలొమోను అన్య దేవతల వైపు అతడు తిరిగిపోవడాన్ని బట్టి ప్రభు ముందే చెప్పాడు, నీ రాజ్యం నీకు ఇక 2గా ఉంటుంది, నీ కుమారుడు ఉంటాడు ఒకదాని మీద, అంతే అని ముందే చెప్పాడు. అలా అయితే పైన ఆహాబు రాజుగా ఉన్నాడు, కింద యెహోషాపాతు రాజుగా ఉన్నాడు. ఆహాబు రక్షించబడిన వ్యక్తి, కానీ మిక్కిలి దుర్మార్గుడు. ఆహాబు భార్య పేరేంటో? యెజబెలు. ఎంత భయంకరమైన వ్యక్తులు. ఆహాబు నాబోతు పొలాన్ని కదా ఆశించాడు, అతన్ని హత్య చేయించాడు. ఎంత ఘోరం. యెజబెలు కలిసి, భార్యాభర్తలు ఇద్దరూ కలిసి అంత భయంకరమైన వారితో ఆహాబు 3 తప్పులు చేశాడు. ఆ యెహోషాపాతు ఒకటి యుద్ధానికి కలిసి వెళ్ళాడు, 2 వియ్యముందాడు, 3 సముద్ర ఓడలతో వ్యాపారం చేయడం ప్రారంభించాడు. ఆహాబు ఆఖరులు ఎంతగా నష్టపోయాడో మనం చూస్తాం. సహవాసం చాలా ప్రాముఖ్యం. సహవాసం అంటే కలిసి పాడడం మాత్రమే కాదు, కలిసి రొట్టె తినడం మాత్రమే కాదు. అందుకే సహవాసంలో చేర్చుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి.
సహవాసం అంటే యాక్సెప్టింగ్ ఎవ్రీ టీచింగ్ ఆఫ్ అదర్స్. ఇతరుల బోధ అంతటినీ మనం స్వీకరించటమే సహవాసం. అందుకనే సంఘ నూతన నిబంధన విశ్వాసులు ఎందుకు ప్రత్యేకంగా ఉండాలో ఆ ప్రమాదాన్ని చెప్తున్నారు. వారి నడకలో 3 భాగాలు మనం చూస్తున్నాం. 1 లోకముతో, శరీరముతో, 2 లోకముతో, 3వది నకిలీ క్రైస్తవులతో నడక. చాలా ప్రమాదం. మీరు ఎందుకు ప్రత్యేకంగా ఉండాలంటే మీ నడక పిలుపునకు తగినట్లుగా ఉండాలి. అందుకే ఈ 3 ప్రమాదాల నుంచి జాగ్రత్తగా ఉంటేనే మీరు ఎందుకు పిలువబడ్డారో దాని కొరకై మీరు నడవగలరు. ఇక 2వది క్లుప్తంగానే చెప్తాను. సర్వీస్, సేవ, పని. ఆయన మనల్ని తన పని కొరకై పిలుచుకున్నాడు. ఈ ఉదాహరణ మనకు బాగా ఉపయోగపడుతుంది. పంట అని కోత యజమానుని వేడుకోండి అని ఆయన చెప్తూ వచ్చాడు. తోట అని కూడా ఉంది. పంట వేరు, తోట వేరు. తోటను గురించి చెప్తూ ఒక యజమానుడు ఉన్నాడు. ఆయనకు ఒక 10, 20, 100, 1000 ఎకరాలు ఉన్నాయి. ఒక తోట నాటిస్తున్నాడు. సంఘాన్ని తోటతో ఆయన పోల్చాడు. 1 కొరింథీ 3 ప్రకారం దేవుని వ్యవసాయం అని ఆయన చెప్తున్నాడు. 9వ అధ్యాయం 1 కొరింథీలో దేవుని తోట అని కూడా ఆయన చెప్తున్నాడు. మీరు చూడండి, తోటలో అన్నీ ఒకే రకమైన చెట్లు ఉంటాయా? అన్ని రకాల చెట్లు ఉంటాయా? ఆహారం ఇచ్చే ఫలాల చెట్లు ఉన్నాయి. ఆకర్షణ కొరకే కనబడే పూల మొక్కలు కూడా ఉన్నాయి. తర్వాత కొన్ని ఏ ఫలాలు ఉండో, ఏ పువ్వులు ఉండో కానీ అవి ఎత్తుగా ఎదిగితే అదే అందం. అందుకే అవి కూడా తెచ్చుకున్నాడు ఆయన. మేము రాజమండ్రిలో ఉంటున్నాం. జార్జ్ అంకుల్కి తెలుసు, కడీపులంక అని ఉంటుంది మాకు దగ్గరలోనే. మీరు వెళితే ఆ చెట్లు మొక్కల యొక్క ఖరీదు ఆశ్చర్యపోతారు. 5 లక్షల చెట్టు కూడా ఒకటి ఉంది అక్కడ. 5 లక్షలు ఒక లిటరల్గా. ఎందుకు తీసుకెళ్తున్నారంటే వారు దాన్ని తమ యొద్ద ఉంచుకొని వాటి యందు ఏం పొందాలి? ఆనందం పొందడం కొరకే. ఇంకా మీరు అనేకమైనవి మీరు చూడండి, చెట్లు ఉన్నాయి, ఫలాలు, వృక్షాలు ఉన్నాయి, పువ్వులు ఉన్నాయి కదా. ఇవి మాత్రమే కాకుండా సువాసన వచ్చే చెట్లు కూడా ఏం చేస్తాడు? అతడు సాయంకాలం ఆ యజమాని అక్కడ కూర్చుంటాడు. గాలి ఉత్తరాయువు రాగానే ఆ సుగంధము అతని మీదకు వస్తూ ఉంటాడుగా. కూర్చుని ఏం చేస్తాడైనా? ఆస్వాదిస్తాడు. చాలా మంచి మాట వాడారు. ఏం చేస్తాడు? ఆస్వాదిస్తాడు. ఈ తోట అన్ని ఫలవృక్షాలే కాదు, అన్ని పూలు మాత్రమే కాదు, కొన్ని సువాసన, కొన్ని ఆహారానికి, కొన్ని ఫలాలకి కదా, పలు రకాలుగా ఆయన ఈ తోట నుండి ఆయన కోరుతున్నాడు. పౌలు అన్నాడు, ఆయన అందమైన ఈ తోటకి నేను పరిచారకుణ్ణి అన్నాడు. కొలసై మీరు చదివారు, 2 సార్లు చెప్పాడు, నేను సువార్తకు పరిచారకుణ్ణి. అంత మాత్రమే కాదు, రక్షించబడిన దేవుని పరిశుద్ధులకు కూడా ఏమై ఉన్నాను? నేను పరిచారకుణ్ణి అని ఆయన అంటున్నాడు. సేవ కొరకై ఆయన నన్ను ప్రత్యేకించుకున్నాడు. తల్లి గర్భంలో నుండి ఆయన నన్ను ప్రత్యేకించుకున్నాడు. సెట్ ఏ పార్ట్, సెపరేటెడ్ కదా, ప్రీడెస్టైన్డ్. ఆయన ఏర్పరచుకున్నాడు. ఎఫెసీ 1 ప్రకారం ఏర్పాటు చేసుకోవడం, ఎన్నుకోవడం మాత్రమే కాదు, వీళ్ళు నా పనికి కావాలి అని తీసి పక్కన పెట్టుకున్నాడు మనల్ని. ఆయన పని మనం జరిగించాలి. వేదిక మీద నుండి మాత్రమే పని అనుకోవటం పెద్ద పొరపాటు ఈనాటి క్రైస్తవ్యానికి. ఎన్నో పనులు మనకున్నాయి, పరిచర్య పలు విధాలు, కృపావరాలు అనేకం కదా, మనకు పని ఉన్నది అని ఆయన చెప్తున్నాడు. మరి ఈ పని ఎలా చేయాలి? పౌలు చెప్తున్నాడు, అననీయా, పౌలుతో మాట్లాడిన ప్రభు ఏ పని కొరకై పౌలును ప్రభు ఏర్పాటు చేసుకున్నాడో ఆ విషయాన్ని ప్రభు అననీయాకు కూడా ఏం చేస్తున్నాడు? చెప్తున్నాడు. పౌలు వచ్చి ఫైన్ మార్నింగ్ దేవుడు నన్ను ఎలా చేశాడని చెప్పడం లేదా, అననీయా దగ్గర కన్ఫామ్ అవుతా ఉంది. ఏ పని ప్రభు మనకు అప్పచెప్పాడో ఆ పని మన స్థానిక సంఘములో ఇతర సహోదరుల చేత గుర్తించబడతాం.
ఈ ప్యాట్రన్ పౌలు దగ్గర మాత్రమే కాదు, పాత నిబంధన గ్రంథంలోకి వెళ్తే కనబడుతుంది. బెసలేలు, అహోలియాబులు మందిరంలో వారు ఎంతో ప్రజ్ఞావంతులు, ఆత్మ నింపుదల కలిగిన వాళ్ళు. ప్రభు వారితో మాట్లాడుతూ ఉన్నాడు. మందసం ఎలా చేయాలో, అసలు దీపవృక్షం యొక్క నిర్మాణం చూడండి, అదంతా ఒక్కటే బంగారు ముద్ద, అతుకులు లేవు దానికి. ఆ ఒక్క బంగారపు ముద్దను సాగగొట్టి అందమైన దీపవృక్షంగా వారు చేస్తున్నారు. ఈ పనికి వారు ఎలా నియమించబడ్డారంటే, మొదటిగా దేవుడు మోషేతో చెప్తున్నాడు, తర్వాత వారితో కూడా ఆయన చెప్తున్నాడు. నేను సువార్తికున్నా, నేను పరిచారకున్నా, లేకపోతే నాకున్న కృపావరం ఏమిటో, నాతో పాటుగా నేనున్న స్థానిక సంఘం కూడా నా పనిని ఏం చేస్తుంది, గుర్తించాలి. పౌలు, బర్నబాలు చూడండి, 1 సంవత్సరం అంతా అంతియోకియాలో ఉన్నారు. ప్రభు అంతియోకియా పెద్దలతో ఆయన మాట్లాడుతున్నాడు కదా, ఇతరులతో ఆయన మాట్లాడుతున్నాడు. పౌలుని, బర్నబాని నా పని కొరకే ఏం చేయాలి, మీరు ప్రత్యేకించబడకుండా వారు సేవ చేయకూడదు. పౌలుని ఆయన ఎప్పుడో పిలిచాడు, దమస్కు దారిలో ఆయన పిలుస్తూ వచ్చాడు. కానీ యెరూషలేము వాళ్ళు ఆయన గుర్తించలేకపోయారు, భయపడ్డారు. పౌలుకు కూడా యెరూషలేములో ప్రాణగండం ఏర్పడితే ఆ రాత్రికి రాత్రి గంపలో పెట్టి వాళ్ళు పంపించి వేశారు. అది ఇంకా అందంగా ఎలా కనబడుతుందంటే, యెరూషలేము సంఘం వారు గంపలో పెట్టి పౌల్ని, ప్రభువా ఈ దీనదాసుని నీ పని కొరకై వాడుకో అన్నట్లుగా గంపలో పెట్టబడిన అర్పణగా వాళ్ళు ఇచ్చేశారు. దేవుడు నన్ను పిలిచాడు, ఇంత ప్రత్యక్షత ఉంది. అసలు కొత్త నిబంధన 5 రచయితలు చెప్తారా? పత్రికల రచయితలు 5: పౌలు, యోహాను, పేతురు, యోహాను, అయిపోయింది కదా, యోదా, యాకోబు, 5 వచ్చారు కదా. ఈ 4 లేని ఒకే ఒక ప్రత్యేకత పౌల్లో కనబడుతుంది టీచింగ్లో. అదేంటంటే, యాకోబు కానీ, యోదా కానీ, పేతురు కానీ, యోహాను కానీ, వీళ్ళెవరు యేసుక్రీస్తుని సంఘానికి శిరస్సుగా రాయలేదు. ఇంకా చాలా మెటాఫోర్స్ వాడారు, కానీ శిరస్సు, శరీరం అనేది పౌలు మాత్రమే. వినండి, ఇంత విశేషమైన ప్రత్యక్షతలు కలిగిన పౌలు యెరూషలేములో వాళ్ళు గుర్తించకపోతూ ఉంటే అతడు ఏం చేస్తున్నాడు, నేను ఎంతగా ప్రత్యేకించబడ్డానో మీరు నన్ను గుర్తించడం లేదని గలాటా చేయలే, గొడవ చేయలేదు, అడావిడి చేయలేదు. అక్కడ ఇంకా ఉన్న మాట ఏంటంటే, అతడు వచ్చుచు పోవచ్చు. 9వ అధ్యాయం చదువుకోండి. ఇతరులు గుర్తించేంత వరకు అతడు ఏం చేస్తున్నాడు. ఇప్పుడు ఈ రోజుల్లో ఏమవుతుంది, మీరు గుర్తించకపోతే ఎక్కడి నుంచి ఏం చేస్తాను నేను, ప్రత్యేకంగా ఆయన పని కొరకై నియమించబడిన వారిలో క్రమశిక్షణ. వచ్చుచూ పోవచ్చు ఉన్నాడు. ప్రాణాపాయం ఏర్పడగా సౌలు తార్సుకు వెళ్ళిపోయాడు. కిలికియాలో ఉన్న తార్సుకు వెళ్ళిపోగా బర్నబా కొంతకాలానికి వెళ్ళాడు, అతను తీసుకుని వచ్చాడు. అంతియోకియాకు రాగా దేవుని ప్రణాళిక ఎలా నడిచిందో మీరు చూడండి. అతడు ప్రత్యేకించబడ్డాడు. పౌలు ఆయన సేవ గురించి ఆఖరిలో ఆయన చెప్తున్నాడు, నా కొరకు ఏముంది, నీతి కిరీటం, ద క్రౌన్ ఆఫ్ రైచియస్నెస్. ఆయన పని బహుమానాన్ని ఆశించి చేస్తున్నాడు. ఆశించే చేయండి. మనకు బహుమానం ఎక్కడుంది, పరలోకం ఉంది, ప్రభు దగ్గర ఉంది. భూ సంబంధమైన అన్ని అవసరాలు ప్రభు మనకి తీరుస్తాడు, మన అవసరాలు తీరుస్తాడు. కానీ మరి విశేషంగా పరలోకంలో ఏముంది మనకి, బహుమానం. బహుమానం అనగానే, జీతం అనగానే యాకోబేదు గుర్తుకొస్తుంది. ఎవరో యాకోబేదు? యాకోబేదు ఎవరు? మోషే తల్లి. మోషే తల్లి మిరియాము ఆ జమ్ము దగ్గర కాచుకుని ఉంది. ఫరో కుమార్తె వచ్చింది. ఫరో కుమార్తెతో మిరియాం మాట్లాడుతుంది, వీని కొరకై ఒక దాదిని తీసుకొస్తాను. మిరియాము తీసుకొచ్చింది. యాకోబేదు ఫరో కుమార్తె కాన్వర్సేషన్ చూడండి. ఫరో కుమార్తె అంటుంది, వీణ్ణి నా కొరకై పాలిచ్చి పెంచు, నీకేమిస్తానో జీతం ఇస్తాను.
యాకోబేది జీతం 3 జీతం అండి. ఒకటి ఫరో కుమార్తె ఇచ్చే జీతం, రెండవది అసలు మగపిల్లాన్ని కంటే చంపేసే రోజుల్లో ఏ తల్లి అయినా ఏ బిడ్డను కోరుకుంటుంది? ఆడబిడ్డను కోరుకుంటుంది. మోషే పుట్టాడు దివ్య సుందరుడు అని ఉంది, కానీ యాకోబేదు ఆనందించేదిగా. ఎందుకని? ఫరో సైనికులు చూస్తే ఈ దివ్య సుందరుడిని ఏం చేస్తారు? చంపేస్తారు. కన్న తల్లి సందిగ్ధంలో ఉండిపోయింది. కన్న బిడ్డను ఆనందించలేని స్థితిలో ఉంటుండగా ఫరో కుమార్తె జీతం మాత్రమే కాదు, ఇప్పుడు ప్రాణాలు కోల్పోయే మోషేనే ఏం చేసుకుంది? దక్కించుకుంది. రెండవ జీతం అది. ఇక మూడవది హెబ్రీ 11లో యాకోబేదు అమ్రాములను మనం ఏం చూస్తామంటే విశ్వాస వీరుల్లో చూస్తాం. మోషే తల్లిదండ్రులు విశ్వాసులు. పరలోకములో కోటాను కోట్ల ప్రజల ఎదుట, విశ్వాసుల ఎదుట, పరిశుద్ధుల ఎదుట యాకోబేదు అని ఆయన పిలిచినప్పుడు కోటాను కోట్ల పరిశుద్ధుల ఎదుట ఆమెకి ఇవ్వబడే జీతం ఎంత మహిమకరమైనటువంటిది. కారణం, భూమి మీద ఆయన కొరకు ఏం చేసింది? ప్రయాసపడింది, పని చేసింది, తనకు ఇవ్వబడిన పని చేసింది. సమయం అవుతుంది. ఆయన కలగాబులగమైన పనిని కూడా ఆయన అంగీకరించడు అని చెప్తున్నాడు. ద్వితీయోపదేశ కాండంలో మనం చాలా స్పష్టంగా చూస్తాం. ఎద్దును గాడిదను కలిపి ఏం చేయొద్దు అన్నాడు? దున్నొద్దు, కట్టొద్దు కాడికి. ఎవరితో మనం కలిసి పని చేస్తున్నాం? విత్తనాలు కలిపి మీరు విత్తకూడదు అని ఆయన చెప్పాడు. కల్తీ టీచింగ్ ఉండకూడదు. స్వచ్ఛమైనటువంటి నూతన నిబంధన సత్యం, అన్కాంప్రమైజ్డ్ ట్రూత్, దానికి మనం కట్టుబడి ఉండాలి అని చెప్తున్నాడు. యజమానుడు వాడుకొనుటకు అర్హమైన పాత్ర. ప్రభువా, నీ పని కొరకై ప్రత్యేకించావు, నన్ను వాడుకో అన్నప్పుడు ఆయన మనల్ని ప్రత్యేకిస్తున్నాడు. తిమోతి పత్రికలో ఒక మాట చూడండి. తిమోతి మొదటి పత్రికలో తెలుగు తర్జుమాలో దేవుని ఇల్లు అని ఉంటుంది చూడండి. 3వ అధ్యాయంలో 3వ అధ్యాయం 15వ వచనం. అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని, ఇంగ్లీష్లో హౌస్ ఆఫ్ గాడ్, ఇల్లు అని ఉంటుంది. దేవుని మందిరం, దేవుని ఇల్లు. 2వ పత్రికలోనికి రండి, 2వ అధ్యాయంలో 20వ వచనంలోనికి రండి. 2:20. అంతే చాలు, ఇంకొద్దు. ఏ ఇల్లు అయింది ఇది? ఈ గొప్ప ఇంటిలోనికి ఏమేమి వచ్చేసాయి? ఘనమైన పాత్రలు ఉన్నాయి, ఘనహీనమైన పాత్రలు ఉన్నాయి. అంటే సంఘములో మిక్స్డ్ వర్కర్స్ ఉన్నారు అని ఆయన చెప్తున్నాడు. ఆయన ఇంటిలో ఏ పాత్రలు ఉండాలి? కేవలం ఘనమైన పాత్రలు మాత్రమే ఉండాలి. కానీ పాత్రల్లో కల్తీ ఏర్పడింది ఆయన ఇక్కడ చెప్తున్నాడు. మిక్స్డ్ వెసల్స్. 21లో అన్నాడు, ఎవడైననో వీటిలో ఏమవ్వకూడదట? చేరక. నీ పని జాగ్రత్త సోదరుడా, సోదరి, నా పని జాగ్రత్త అని ఆయన పలుకుతున్నాడు, హెచ్చరిక చేస్తున్నాడు. కోటాను కోట్ల పరిశుద్ధులు ఎదుట బహుమానం వచ్చేటట్టుగా మన పనిని మనం పరీక్షించుకోవాలి. 1 కొరింథీ 3లో చెప్తున్నాడు కదా, ప్రతివాడు తన పనిని పరీక్షించుకోవాలి. 11లో చెప్పాడు, దేవుని దాసులు జ్ఞాపకం చేశారు, ఆ రొట్టెలో, ఆ పాత్రలో పాలు పుచ్చుకునేవాడు తను తాను ఏం చేసుకోవాలి. అలాగే 3వ అధ్యాయంలో చెప్తున్నాడు, ఆరాధన రొట్టె విరిచే కూటముల అర్పణలు మాత్రమే కాదు, కానీ మన పనిని మనం ఏం చేసుకోవాలి? పరీక్షించుకోవాలి. ఇక 3వది ఆయన ఆరాధన గురించి చెప్తున్నాడు. మీరు ఆరాధించటం కొరకై ప్రత్యేకించబడ్డారు. మీ ఆరాధన ప్రత్యేకం, మీ ఆరాధన ప్రత్యేకం. మన ఆరాధన ఎలాంటిది అంటే, మన ఆరాధన ఒక స్థలానికి పరిమితమైంది కాదు. అంటే ఒక పెద్ద కట్టడం, అక్కడే దేవుడు ఉంటాడు, ఇది కాదు. పరిశుద్ధులు సమకూడిన చోట, ఆయన సమకూర్చిన చోటు గురించి చెప్తున్నాడు. పాత నిబంధనలో యెరూషలేములో ఆరాధించేవారు ఉన్నారు. సమరయ స్త్రీ చెప్తుంది, మేము గెరాజీము కొండ మీద ఆరాధిస్తున్నాం కదా. యెహోషువ కాలం నుండి వస్తున్న కొండ అది.
దాని మీద ఆరాధిస్తున్నాం. ప్రభు చెప్పాడు, అమ్మా ఒక సమయం వస్తుంది, యెరూషలేములో ఆరాధించరు, గెరాజీములో మీరు ఆరాధించరు, కానీ దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ, అక్కడ రాసి పెట్టారు, ఆరాధించవలెను అని రాశారు, వలెననెను అని ఉంటుంది. అది ఆజ్ఞ. ఆజ్ఞ అనే స్పిరిట్ పోతుంది, అనేను అనే మాట లేకపోతే. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యంతో. ఈ ఆరాధన స్థలాన్ని బట్టి ఒక వేదిక వైపు తిరిగి చేసేది కానే కాదు, పరలోకం వైపు మన హృదయాలు ఎత్తి చెప్పే ఆరాధన. ఇది ఒక పూజా కార్యక్రమం కాదు, ఒకటి దాని తర్వాత ఒకటి, ఒక దాని తర్వాత ఒకటి. కానీ ప్రతి విశ్వాసి సిద్ధపడి ఆత్మ ప్రేరేపణ కొలది తాను అర్పించాల్సిన అర్పణల సమయం. ఈ రొట్టె విరిచే కూటానికి, ఆరాధనకి, అంటే ఆ రొట్టె విరిచే కూటంలో ఆరాధిస్తాం, అంత మాత్రమే కాదు, జీవితం అంతా కూడా ఏమైంది, ఆరాధన ఒక ప్రోగ్రాంకి పరిమితం కాదని మొదట గ్రహించాలి. కానీ ఆరాధన లేని ఏ ప్రోగ్రామో ఉండదు. నా మాటలు అర్థమవుతున్నాయి? ఆరాధన ఒక కార్యక్రమానికి పరిమితమైంది కాదు. అలాగే అన్ని కార్యక్రమాల్లో కూడా ఏముంటుంది, మరి విశేషంగా రొట్టె విరిచే కూటంలో ప్రతి విశ్వాసి తాను సిద్ధము చేసిన గంపలో ప్రథమ ఫలమైన యేసు క్రీస్తుని నింపుకొని వచ్చుట, తండ్రి ఎదుట ఆయన్ని ప్రశంసించుట. ప్రతి విశ్వాసి పని చేయాలి. రొట్టె విరిచే కూటం బోధకుల మీద మరొకరి మీద ఆధారపడింది కాదు. దాని శాంక్టిటీని మనం కాపాడడం అంటే ఏంటంటే ప్రతి విశ్వాసి సిద్ధం చేసుకుని రావాలి. ఒక మాట చూడండి, లూకాసు వార్త 2వ అధ్యాయం. ఆరాధనలో మనం చేసేది, లేదా రొట్టె విరిచే కూటంలో మనం చేసే పని ఏంటో చెప్తున్నాడు. లూకాసు వార్త 2వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు 8 రోజులు ఉన్నప్పుడు వాళ్ళు దేవాలయానికి తీసుకొచ్చారు. అక్కడ సుమియోను అనే ఒక వృద్ధుడు ఉన్నాడు, భక్తుడు కదా. సుమియోన్ని చూస్తాం, అన్నాను మనం చూస్తాం అక్కడే, తర్వాత మరియను మనం చూస్తాం. విశేషంగా సుమియోను దగ్గరకు వచ్చేసరికి ఏం చేస్తున్నాడు ఆయన? 27వ వచనం. అంతట ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువు అయిన యేసును ఎవరిని తీసుకొచ్చారు దేవాలయంలోనికి? ప్రభు అయిన యేసు క్రీస్తుని తీసుకుని వచ్చుట ఆలయంలోనికా. అతడు అంటే సుమియోను తన చేతులతో ప్రభుని ఏం చేస్తున్నాడు? రొట్టె విరిచే కూటంలో ప్రతి విశ్వాసి ఆయన గ్లోరీస్ని ఎత్తిపట్టుట, ఆయన దైవత్వంలో ఉన్న విషయాలు, ఆయన మానవత్వంలో ఉన్న విషయాలు ఆయనను ఎత్తుకొని లిఫ్టింగ్ ఎలోన్ లార్డ్ జీసస్ క్రైస్ట్, క్రీస్తు ప్రభునొక్కడనే ఎత్తిపట్టుట. ఇంకా చాలా విషయాలు మనం చూడొచ్చు. ఎత్తుకొని పోవుట యోహాను సువార్త ఆఖరిలో మనం చూస్తాం. మరియా ఆ సమాధి దగ్గరకు వచ్చి యేసు ప్రభువునే తోటమాలనుకుని ఏమంటుంది? అయ్యా ఆయన ఎక్కడ దాచావో చెప్పు, నేను ఆయన ఏం చేస్తానో. రైట్ స్పిరిట్, ఆయన మహిమలను ఎత్తిపట్టుట. యోసేపు యొద్ద నుండి అన్నలు యాకోబు దగ్గరికి వెళ్ళి ఎవరి గురించి చెప్తున్నారు? యోసేపు గురించి చెప్తున్నారు. లిఫ్టింగ్ అప్ హిజ్ గ్లోరీస్. దాని కొరకై మరి మనం ఏం చేయాలంటే ప్రత్యేకంగా ఉంటేనే మనం ఆరాధించగలం, సిద్ధపడితేనే ఆరాధించగలం. ఒకానొక రోజున పరలోకపు గొర్రె పిల్ల యొద్దకు మనం చేరబోతున్నాం. గంభీరమైన ఆరాధనలో మనం పాల్గొబోతున్నాం. సింహాసనాసీనుని మనం చూడబోతున్నాం. ఇంకా ఆయన చూస్తున్నప్పుడు వధింపబడినట్లుండిన గొర్రె, ఇంకా ఆ గాయాలు, మచ్చలు, గాయాలు ఉన్నాయి. వధింపబడినట్లుండిన గొర్రె పిల్ల, ఆ క్రీస్తు ప్రభుని మనం చూస్తాం. వి మార్వెల్ ఎట్ హిస్ గ్లోరీ. వధింపబడినట్లుండిన మహిమలో ఉన్నవాడు. ఇది ఊహించడానికి కూడా సాధ్యం కాదు. రొట్టె విరిసే కూటంలో దాని చేత మనం గ్రిప్ చేయబడతాం. మన జీవితం కుటుంబంగా కలిసి ఆరాధించుట, వ్యక్తిగతంగా ఆరాధించుట, ప్రతి ప్రభు దినాన రొట్టె విరిచే కూడికలో ఆరాధించుట ఆయన కోరుతున్నాడు. దాని కొరకై మనం ఏమవ్వాలి? ప్రత్యేకంగా ఉండాలి. అది మన మెయిన్ పాయింట్. అది మర్చిపోకూడదు. ప్రత్యేకంగా ఉంటే నడక సాధ్యం, ప్రత్యేకంగా ఉంటే సేవ సాధ్యం, ప్రత్యేకంగా ఉంటే ఆరాధన
సాధ్యం. ప్రత్యేకంగా ఉన్నప్పుడు ఎన్నో బ్లెస్సింగ్స్ చెప్పాడు. 1 కొరింథీ 6 చివరిలో, నేను వారి మధ్య ఉంటాను, వారికి దేవుడై ఉంటాను, వారు నాకు ప్రజలై ఉంటారు, నేను వారికి తండ్రిని అయి ఉంటాను, వారు నాకు పిల్లలై ఉంటారు, నేను వారి మధ్య ఉంటాను. ఆయన మనల్ని ప్రత్యేకంగా ఉండమని కోరుతున్నాడు. అలా ఉండడానికి దేవుని ఆత్మ తన వాక్యం ద్వారా అనుదినము మనం పోషిస్తూ ఉంటుండగా అప్పగించుకుందాం, తల్లు ఉంచుదాం, ప్రార్థన చేద్దాం.